వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. మాకు ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదు, కోర్టులోనే తేల్చుకుంటాం. ఒకవైపు కాలేజీల ధీమా కనిపిస్తోంది, మరోవైపు రంగనాథ్ సంతకాలపైన ఇప్పుడు తీవ్ర అనుమానాలు లేకెత్తుతున్నాయి. అయితే విద్యా సంస్థల మధ్య మొదలైనటువంటి ఈ వివాదం ఇప్పుడు న్యాయ పోరాటంగా మారుతోంది. అసే సంతకాలు అసలైనవేనా, ఫోర్జరీ జరిగిందా, లేక రాజకీయ పరిపాలన ఒత్తిళ్లతో కాలేజీలను ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు? కాలేజీలు ఇచ్చిన అల్టిమేటం వెనుక వాళ్ళ ధైర్యం ఏంటి? నిజంగానే కోర్టులో నిజం తేలుతుందా, లేక విద్యార్థుల భవిష్యత్తు మరోసారి వివాదాల మధ్య చిక్కుకుపోతుందా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి మధుసూదన్ రెడ్డి గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. మరి కాసేపట్లో నాగరాజు స్టేట్ ఎస్ఎఫ్ఐ సెక్రటరీ జాయిన్ కాబోతున్నారు. ఇక గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైందవి కాలేజెస్ చైర్మన్ కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా గుడ్ ఈవినింగ్ సార్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం. యా సార్, ఇప్పుడు కాలేజీలేమో మా దగ్గర ఎలాంటి తప్పు లేదు, అసలు మేము ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదు, కోర్టులోనే తేల్చుకుంటామని అంత ధీమాగా చెప్తున్నారంటే నిజంగా ఇక్కడ కాలేజీలది ఫోర్జరీ జరగలేదనుకోవాలా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటే సిగ్గు, అభిమానము, మానము ఏమీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులే ఇటువంటివి మాట్లాడతారు. ఎవడైనా కానీ ఒక విషయం స్పష్టంగా ఇక్కడ మనవి చేస్తున్నది ఏంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మ్యాండేటరీగా ఉండవలసినటువంటి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ అనేటటువంటిది డీజీ ఫైర్ సేఫ్టీ కానీ, ఇంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కానీ, లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హైడ్రా కానీ ఖచ్చితంగా పరిశీలించి ఆ యొక్క సర్టిఫికేట్ను మంజూరు చేస్తే ఆ సర్టిఫికేట్ను వెరిఫికేషన్ చేసి కళాశాలల మంజూరు ప్రక్రియలో నియంత్రించాల్సినటువంటి ఇంటర్ బోర్డు దగ్గర నుంచి, ఇప్పుడు మీరు ఎవరిని ఉద్దేశించి మీరు తేల్చుకుంటామో అంటున్నారో, మీరు ఎవరైతే మేము చూసుకుంటామని గల్లలు ఎగరేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నా, ఈ యొక్క బెదిరింపులకి ఎవడు ఇక్కడ భయపడడానికి సిద్ధంగా లేడు. నేను ఒక విషయం చెప్తున్నా, ఎక్కడో త్వరలో దాక్కొని అయ్యో తప్పైపోయిందని చెప్పాల్సినటువంటి వాళ్ళు ఈరోజు మీడియా ముఖంగా వచ్చి మేము కోర్టులో తెలుసుకుంటాము, వాళ్ళ తాత దగ్గర తెలుసుకుంటాము అంటే ఇది బెదిరింపు. ఎవరిని బెదిరిస్తున్నారు? విద్యార్థి సంఘాలను బెదిరిస్తారా? విద్యార్థులను బెదిరిస్తారా? నేను ఇక్కడ ఈరోజు ఈ చర్చలో పాల్గొనడానికి ప్రధానమైనటువంటి కారణం, ముఖ్యంగా ఈ దేశంలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థల్లో, సరే ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం ఉండొచ్చు, కార్పొరేటీకరణకు అంతకంటే వ్యతిరేకం ఉండొచ్చు, కానీ ఎవరైతే నియంత్రించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో, సార్ ఢిల్లీలో ఒక ట్యుటోరియల్ కాలేజీ లోపల అగ్ని ప్రమాదం జరిగితే 50 మంది విద్యార్థులు అక్కడే చనిపోయినటువంటి సంఘటన ఈ కళాశాల యాజమాన్యాలకు గుర్తులేదా? నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, దాదాపు ప్రతి సంవత్సరం కూడా మిక్స్డ్ ఆక్యుపెన్సీ కానీ, లేదా 15 మీటర్ల కంటే ఎత్తైనటువంటి బిల్డింగ్లో ఉండేటటువంటి కళాశాలలకు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఎగ్జంప్షన్ ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ ఎగ్జంప్షన్ ఇవ్వండి, ఇది ఒక్కసారికి ఇవ్వండి, ఇది ఒక్కసారి ఇవ్వండి, ఒకసారి ఒక మంత్రి కాలు పట్టుకొని ఇంకొకసారి ఒక మంత్రి కాలు పట్టుకొని ఈరోజు గల్లా లేపి మేము కోర్టు పోతామంటే ఎవరైనా భయపడతాడు అనుకుంటున్నారా? తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా ఇంటర్ బోర్డు అధికారులు, చాలా స్పష్టంగా చెప్తున్నా నేను, ఇంటర్ బోర్డు అధికారులు, ఈ కళాశాల యాజమాన్యాలు, తర్వాత ఫైర్ సేఫ్టీ యంత్రాలు అమ్మేటటువంటి యంత్రాంగము, జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి యంత్రాంగము కుమ్మక్కైపోయి మధ్య దళారుల ద్వారా సుమారు 178 సర్టిఫికెట్లు, ఒక్కొక్క సర్టిఫికెట్ను 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు దొంగ సర్టిఫికెట్లు కొని ఈరోజు ఎంతమంది విద్యార్థుల యొక్క జీవితాల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నేను ఇంకొక విషయం మనం చేస్తున్నా, 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య 5,75,000. ఈ రోజు వరకు అడ్మిషన్ అయినటువంటి సంఖ్య 3 లక్షలు. ఇంకా 2,75,000 మంది విద్యార్థులు ఈ బోగస్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నటువంటి
బోగస్ ఫైర్ సేఫ్టీ ఉన్నటువంటి కళాశాలల్లో చదువుతున్నటువంటి మాట 100% వాస్తవము. మరి ఈ 2,75,000 మంది విద్యార్థులు చనిపోయినా పర్వాలేదా? మరి ఆ యాజమాన్యాలు మీరు చెప్తున్నారు గల్లా ఎగరేసి చెప్తున్నారని, వారి గల్లా ఏందో వారి కథ ఏందో రేపు ఇంకొక 24 గంటల ఆగమనండి. ఎవడెవడు కటకటాలకు పోతాడో, ఏ అధికారులు పోతారో, ఏ మధ్యధరాలు పోతారో, ఏ కళాశాల యాజమాన్యాలు పోతారో, ఇట్లే విర్రవీగినటువంటి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ఈరోజు ఎక్కడున్నాయో గుర్తుపెట్టుకోమని చెప్పండి. ఏం తమాషా చేస్తున్నారా? విద్యార్థుల యొక్క జీవితాలతోటి చెలగాబట్ల మారడానికి మీకు ఏం హక్కు ఉందని అడుగుతున్నా. ఎవరైనా మీ దగ్గరికి ఇప్పుడు సిఫారసు తీసుకొని వచ్చింది చర్చలో పాల్గొనడానికి, సిగ్గుండాలి చర్చలో పాల్గొనడానికి ఆయనకు. ఎస్, మనతో పాటు నాగరాజు గారు జాయిన్ అయ్యారు, స్టేట్ ఎస్ఎఫ్ఐ సెక్రటరీ. యా సార్, యా మనతో పాటు నాగరాజు గారు స్టేట్ ఎస్ఎఫ్ఐ సెక్రటరీ కూడా జాయిన్ అయ్యారు. నాగరాజు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యా, అంటే ఇది ఏదైతే కాలేజీలకు సంబంధించినటువంటి పర్మిషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుందో దీంట్లో అటు ఏబీవీపీ కానీ ఎస్ఎఫ్ఐ కానీ అన్ని విద్యార్థి సంఘాలు కూడా న్యాయ పోరాటం చేస్తున్నాయి. అయితే ఈ పోరాటం విద్యార్థుల భవిష్యత్ కోసమా లేకపోతే కాలేజీ యాజమాన్యాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కనుక మీరు పోరాడుతున్నారు? అయితే ఒకటండి, మేము కాలేజీ యాజమాన్యాలు వెనక ఫోర్జరీ అనేది ఇది బయటకు వచ్చింది అత్యంత అసలు అందరూ కూడా ఖండించదగ్గ విషయం. దీని మీద కూడా సరైన విచారణ జరిపించి కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడు దాకా మధుసూదన్ రెడ్డి సార్ చెప్పారు, అసలు పర్మిషన్లు ఇవ్వడానికి అవకాశం లేని, అనుమతి ఇవ్వడానికి అవకాశం లేనటువంటి అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ అసలు ఇవ్వకూడనటువంటి పద్ధతిలో, ఫైర్ ఇంజిన్ తిరగడానికి కనీసం స్పేస్ లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్న కొన్ని బిల్డింగ్స్ హైదరాబాద్ లో ఇరుకిరుకు సందుల్లో 3-4 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్ లో కనీసం దానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ ఇంకా ఇతరత్ర మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి. పూర్తిగా మనం చూసుకుంటే కనుక ఈ కేసు ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అయిందో ఇక్కడ కేవలం ఈ 8 కాలేజీలకు సంబంధించే కాదు, మొత్తం కాలేజీ వ్యవస్థలపైన కూడా ఒక ప్రశ్న లేవనెత్తుంది. మళ్ళీ ప్రైవేట్ కాలేజీల పైన కానీ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందంటారా ప్రభుత్వం? నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది ఈ రోజు నిన్ననో జరిగినటువంటి తతంగం కాదు. మాకందరికీ కూడా ఒక అనుమానం ఉంది. ఈ రాష్ట్రంలో 540 కాలేజీలు మిక్స్డ్ ఆక్యుపెన్సీలో, అంటే కింద బార్లు, రెస్టారెంట్లు ఉండి పైన కళాశాలలు నడుస్తున్నటువంటి సంస్థలు కానీ, లేదా 15 మీటర్ల కంటే ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ప్రతి సంవత్సరం కూడా ఆ మంత్రి కాళ్ళు ఈ మంత్రి కాళ్ళు పట్టుకొని ఏదో రకంగా ఇదొక సంవత్సరానికి పర్మిషన్ ఇవ్వండి, ఇదొక సంవత్సరానికి పర్మిషన్ ఇవ్వండి అని గత 6-7 సంవత్సరాలుగా ఈ కళాశాలలు ఈ తతంగాన్ని నడిపిస్తూనే ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరిని కొనసాగిస్తూ ఇక విద్యార్థుల భవిష్యత్తుకు, అంటే జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు పోయింది, లాస్ట్కు December 15th ఫీజు లాస్ట్ డేట్ ఉంది, పోనీ రేపు పరీక్ష అనగానన్నా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతారా, మా పిల్లలు పరీక్షలు రాయకపోతారా అనేటటువంటి ధీమాతోటి ఈ యొక్క కళాశాల యాజమాన్యాలు తమ యొక్క పబ్బం గడుపుకుంటూ వచ్చాయి. దానికి కూడా మనకు అభ్యంతరం లేదు. ఎందుకంటే విద్యార్థుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి లేదా విద్యార్థుల యొక్క దీనికి సంబంధించినంత వరకు మనం ఖచ్చితంగా కూడా ఈ యొక్క విద్యార్థులు పరీక్ష రాయకపోవడం అనేది ఎవరు కూడా అంగీకరించరు. కానీ అల్టిమేట్ గా దీనికి ఒక చెక్ పాయింట్ ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మీకు పర్మిషన్ ఇస్తున్నా, నెక్స్ట్ ఇయర్ మీరు కాలేజీని షిఫ్ట్ అయినా చేసుకోండి లేదా ఫైర్ సేఫ్టీ అయినా తెచ్చుకోండి అని రెండు స్పష్టంగా చెప్పినటువంటి ధర్మిల ఈ యొక్క స్కామ్ కు తెరలేపినటువంటి పరిస్థితి. గత సంవత్సరము నిరాటంకంగా ఇది కొనసాగింది, ఈ సంవత్సరం కూడా నిరాటంకంగా కొనసాగడానికి ప్రణాళికలు రూపొందించారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కళాశాల యాజమాన్యాలు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి కార్యాలయాలు, ఆ అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి అధికారులు ఒకరి ఉదాసీన వైఖరి, ఒకరి యొక్క ధనదాహము, ఇంకొకరి యొక్క విద్యార్థులకు సంబంధించి వాళ్ళకు ఉండేటటువంటి ఉదాసీన వైఖరి. సో ఇక్కడ కళాశాలల యాజమాన్యాల పాత్ర ఉంది, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారుల యొక్క పాత్ర స్పష్టంగా 100% ఉంది. అదేవిధంగా బోర్డులో కూడా
నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి అనేటటువంటి అధికారుల పాత్ర కూడా స్పష్టంగా ఉంది. ఈరోజు నేను సిగ్గుతోటి తల వంచుకుంటున్నా, ఆ అధికారులందరూ కూడా నా సభ్యులే, అయినా కూడా నేను సిగ్గుతో తల వంచుకుంటున్నా. ఎందుకు సిగ్గుతో తల వంచుకుంటున్నా అంటే, ఒక కళాశాలకి ఒక ల్యాబ్ లేదంటే పర్మిషన్ ఇవ్వండి, ఒక ఆట స్థలం లేదంటే పర్మిషన్ ఇవ్వండి. పోనీ వాడు ఏదో వెనక పట్టడో ముందు పట్టడో 1,00,000 రూపాయల ఫైన్ వేసినాము, 50,000 కట్టిండు, ఇంకో 50,000 నెక్స్ట్ ఇయర్ కడతా అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు కాళ్ళ మీద పడితే పర్మిషన్ ఇవ్వండి, నేను కాదంటలేను. కానీ ఈ విధంగా సుమారు 2,75,000 మంది విద్యార్థుల యొక్క జీవితాలను పరంగా పెట్టి, ఈ విద్యార్థులలో ఎక్కడైనా ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఎవడు బాధ్యుడు? ఒకటి. రెండవది, దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా గురించి చర్చ జరుగుతున్నది, హైడ్రా యొక్క చర్యలపైన చర్య జరుగుతున్నది. అటువంటి హైడ్రాలోనే ఒక కుంభకోణం అనేటటువంటిది వెలికొచ్చిన తర్వాత, హైడ్రా సంతకాన్ని కాలేజీ యాజమాన్యాలే పెట్టిన తర్వాత, లేదా మధ్యవర్తులే పెట్టిన తర్వాత, బ్రోకర్లే పెట్టిన తర్వాత, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలు వీటికి కేంద్రాలుగా మారిన తర్వాత మరి ఎవరికి చెప్పుకోవాలి ఈ విషయం? ఒకటి. రెండవది, కళాశాల యాజమాన్యాల యొక్క ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా కళాశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ప్రతి రూమ్ బాత్రూమ్లతో సహా ఫోటోలు తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫైర్ సేఫ్టీ యంత్రాలు పెట్టినరా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ కనిపించినాయి, కానీ హైడ్రా సర్టిఫికేట్ నిజంగా కూడా ఇక్కడ అసలు కుంభకోణం ఎక్కడ జరిగింది అంటే, హైడ్రా అనేటటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత జిహెచ్ఎంసి అనేటటువంటి విభాగాన్నే ఎత్తేసారు అందులో నుంచి. నాగిరెడ్డి గారు ఆర్టీసీలో పోయి జాయిన్ అయిన తర్వాత నాగిరెడ్డి పేరు మీద 100 సర్టిఫికేట్ ఎట్లా రిలీజ్ అవుతాయండి? అదేవిధంగా హైడ్రా అనేటటువంటిది ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి తలమానికం అని చెప్పి చాలా మంది హైడ్రా పైన విమర్శలు ఉండొచ్చు, నేను దాని గురించి పోను. హైడ్రా మంచిదా చెడ్డదా అనేది సపరేట్ సబ్జెక్టు. కానీ ఈరోజు హైడ్రా అనేటటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు చెరువులను, నాలాలను, తర్వాత ఆక్యుపేషన్ను ఇవన్నిటిని కూడా కాపాడేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ధర్మిల ఇంటర్మీడియట్ కళాశాలలు ఈ యొక్క పానకంలో పుడకలాగా జొరి హైడ్రా యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఇందులో నేను తీవ్రంగా స్పందించడానికి కారణం, ముఖ్యంగా ఈ యొక్క విషయం నేను ఈరోజు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నాగరాజు గారు, నేను మీకు తోటి ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. మీరంతా కూడా జంతర్ మంతర్కి వెళ్ళారు. జంతర్ మంతర్లో లాస్ట్కు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా మీరు వదిలిపెట్టలేదు. మరి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డుకు చైర్మన్ ఎవరు? ఇంటర్మీడియట్ బోర్డుకు చైర్మన్ ముఖ్యమంత్రి గారు. మరి ఈ యొక్క స్కామ్ మీద ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తారా అని నాగరాజు అడిగితే మరి మా సెక్రటరీ గారు ఏం సమాధానం చెప్తారు? వైస్ చైర్మన్ గా ఉన్న విద్యాశాఖ కార్యదర్శి ఏం సమాధానం చెప్తాడు? చివరాఖరికి మా ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తాడు? నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రాజీనామా చేయమని నేను కోరతలేను. ఇంతవరకు కనీసము ఎవరు ఇన్వాల్వ్ అయిందనేటటువంటి విషయం ఇంటర్ బోర్డు కార్యదర్శికి తెలుసు, హైడ్రా కార్యదర్శికి తెలుసు, హైడ్రా కమిషనర్కు తెలుసు. ఈ బోగస్ సర్టిఫికెట్లు సృష్టించినటువంటి బ్రోకర్లు ఎవరున్నారో తెలుసు. అయినా కూడా ఇప్పటి వరకు ఒక్కరిపైన చర్య తీసుకోలేదు. ఇది కూడా నా బాధ కాదు. ఇంతకు ముందు 1 గంట క్రితమే ఒక ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఫోన్ చేసి, ఫోన్లే మీరు బోగస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, ఇది వదిలిపెట్టండి, ఇప్పుడు అసలు సర్టిఫికేట్ తీసుకురండి, మీ కాలేజీకి మళ్ళా నేను దండలేసి స్వాగతిస్తా అంటే వాడు మనిషి అన్నట్ట, పశువు అన్నట్ట? వాడు తీసుకుపోయి ఆ కాలేజీ వాడిని కటకటాలోనికి నెత్తకుండా, పోలీస్ స్టేషన్ లేచి 4 తన్నకుండా, తీసుకుపోయి చెంచలు కూడా జైల్లో పెట్టకుండా, అయ్యే జరిగిందేమో జరిగిపోయిందిలే, ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురా, నీ కళాశాలకు మళ్ళొచ్చి దండ వేస్తా అంటే వాడు మనిషా పశువు? వాడు అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలకు బోర్డులకు సంబంధించి కానీ హైడ్రాలో కూడా కొంతమంది సిబ్బంది దీని అన్నిటికీ కారణమని చెప్పుకోవచ్చుగా. అయితే నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, ఎప్పుడైతే ఈ 540 కాలేజీలకు స్పష్టంగా ఫైర్ సేఫ్టీ యంత్రాలు అవసరమైనయో, ఫైర్ సేఫ్టీ యంత్రాలు అమ్మేటటువంటి షాపులు, ఆ యొక్క షాపులకు ఉండేటటువంటి సేల్స్ మెన్స్,
ఆ తర్వాత సేల్స్ రిప్రజెంటేటివ్స్, తర్వాత మా జిల్లా డిఐఓ కార్యాలయాల్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అధికారులు, ముగ్గురు అధికారులు, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల అధికారులు, వీళ్ళందరూ కూడా సిండికేట్గా మారి అదేవిధంగా ఈరోజు కళాశాలలు మంజూరు చేసేటటువంటి ప్రక్రియలు కళాశాలను పూర్తిగా అమూలాగ్రంగా బాత్రూంలో ఉండేటటువంటి ప్రెషర్ది పనిచేస్తుందా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ గాడిద కొడుకులు ఏం చేస్తున్నట్టు? బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్ పనిచేస్తుందా లేదో చూడాలి ఈ కొడుకులు పోయి. కానీ ఏం చేస్తుంది ఈ గాడిద కొడుకులు? కానీ అవన్నీ ఏమి చూడకుండా కళాశాలలు ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి వీళ్ళు బోగస్ సర్టిఫికేట్లైనా బోర్డుకు ఫార్వర్డ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడము. నేను స్పష్టంగా కేటగిరికల్గా చాలా ఆలోచనతోటి నేను నా పదాలు వాడుతున్నా. బోర్డులో ఉన్న అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు, చూసి చూడనట్టుగా వ్యవహరించారు. ఇది ఒరిజినలే అనుకున్నాము, ఇది కూడా గ్రీన్ ఇంక్ పెన్నే కాబట్టి గ్రీన్ ఇంక్ తో పెట్టిందంతా ఒరిజినలే అనుకున్నాము. ఆయన ఆర్టీసీకి పోయి ఎండి అయిన తర్వాత కూడా దీనికి అడిషనల్ ఛార్జ్ ఏమైనా ఉందేమో అనుకున్నాము. ఏంటిది? తర్వాత సెక్రటరీ వరకు పోయిన తర్వాత సెక్రటరీ పట్టుకుంటే కానీ తెలవలేదు అంటే కిందిగా ఉన్నటువంటి అధికారులు. నేను ఇక్కడ ఏ విషయం స్పష్టంగా చెప్తలేను. నేను ఈరోజు చెప్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాకు మద్దతు ఇచ్చింది, ప్రధానమంత్రి దగ్గర పోయి ధర్నా చేసింది. తర్వాత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే సిబిఎస్ఈ యొక్క లేదా ఎన్టీఎస్ఈ ఈ యొక్క నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే వచ్చిందో సెక్రటరీని బదిలీ చేశారు, చైర్మన్ తొలగించారు. కానీ ఇది 2 నెలల నుంచి జూన్ 26న బోగస్ సర్టిఫికెట్ల భాగవతం వెలుగులోకి వచ్చింది. జూన్ 26న హైడ్రా, జిహెచ్ఎంసి అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు పంపించారు. జూన్ 26వ తారీఖున సుమారు 178 ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయని. మరి జూన్ 26 పోయింది, జూలై 26 పోయింది, రేపు ఆగస్టు 26 వచ్చింది. ఇప్పటికి కూడా కుక్కిన పేరులాగా ఎందుకు ఉన్నారు? ఎవరిని కాపాడడానికి ఉన్నారు? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారా, ఎంపీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, లేకపోతే కాలేజీ యాజమాన్యాలు ఉన్నారా, లేకపోతే ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నారా? ఎవరో ఒకటి తేరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఈ యొక్క వ్యవహారం జరుగుతున్నది? ఇప్పటికీ ఎవరు ఎందుకు మాట్లాడతారు? నిన్న సిగ్గు లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒక రిజైండర్ ఇచ్చారు. రిజైండర్ కింద రాస్తారు టీజీబీఐఈ. ఎవరు టీజీబీఐ అంటే? సెక్రటరీ పేరు మీద వచ్చినట్ట, వైస్ చైర్మన్ పేరు మీద వచ్చినట్ట, లేకపోతే చైర్మన్ పేరు మీద వచ్చినట్ట? ఈ బోర్డుకు చైర్మన్ రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డిని బజార్కెచ్చడానికి ఎవరైనా అధికారులు కుట్ర పన్నుతున్నారా? మరి ఏంటి ఈ విషయం అనేటటువంటిది? ఎస్, అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఓకే ఫోర్జరీ చేశారు సంతకాలు, కానీ డిస్టిక్ల పరిధిలో కూడా చాలా వరకు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కదా. వీటన్నింటికి కూడా చూస్తే కనుక ఎన్నో అవకతవకలు జరిగి ఉండొచ్చు కదా ఈ పర్మిషన్లలో కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ ఏమైనా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉంటాయి? నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా అండి. ఈరోజు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఇచ్చేటటువంటి స్ట్రక్చరల్ సౌండ్ సర్టిఫికేట్ కానీ, ఈ స్ట్రక్చరల్ సర్టిఫికేట్ అనేటటువంటిది సర్టిఫైడ్ ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో ఆయన ఇవ్వచ్చు. తర్వాత ఈ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ అనేది 3 అధికారం ఉంది. ఆ 3లో ఇప్పుడు ఒక అధికారి ఓన్లీ హైడ్రా కానీ లేదా ఈ యొక్క ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ఇస్తారు. ఈ ఇద్దరు కాకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి ఈ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి జిల్లా డైరెక్టర్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ యొక్క కళాశాలల్లో ఉండేటటువంటి స్థితిగతులపైన శానిటరీ సర్టిఫికేట్ అనేటటువంటిది మంజూరు చేయాల్సి ఉంటుంది. నాకున్న సమాచారం ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉంటే సుమారు 1200 సర్టిఫికేట్లు, శానిటరీ సర్టిఫికేట్లు ఓన్లీ డిటిపి సెంటర్లో ముద్ర గుద్ది వచ్చినటువంటివే అనేటటువంటిది నాకున్నటువంటి సమాచారము. కాబట్టి ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఏంటంటే సీరియస్ ఎందుకు తీసుకోవాలి ఈ సర్టిఫికేట్ల మీద అంటే, ఒకవేళ
ఫైర్ సేఫ్టీ మెజర్స్ కనుక లేకుండా రేపు ఏదో ఒక కళాశాలలో ప్రమాదం జరిగి ఒక కళాశాలలో 1000 మందో 1500 మందో 1800 మందో విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులు చచ్చిపోతే ఆ కళాశాల యాజమాన్యం బాధ్యతనా, డిఈఓ బాధ్యతనా, లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్న అధికారుల బాధ్యతనా, ఎవరి బాధ్యత అని అడుగుతున్నా. యా ఎస్, ఇది 8 కాలేజీలకు సంబంధించి ఇది కనుక నిజమే అని తెలిస్తే క్రిమినల్ కేసు వరకు సరిపోతుందా? ఫ్యూచర్లో అసలు ఇలాంటి కాలేజీలకు పర్మిషన్? మీరు పొరపాటున పడుతున్నారు. ఇది కేవలము మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి 8 కాలేజీలే మీకు వచ్చినాయి. హైదరాబాద్ జిల్లాలో సుమారు 100కు పైగా కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో కాలేజీలు ఉన్నాయి. ఈ ముగ్గురే కాకుండా జిల్లా స్థాయిలో ఈ జిహెచ్ఎంసి కానీ హైడ్రా కానీ లేదు. కాకపోతే జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క శానిటరీ సర్టిఫికెట్లు కానీ అదేవిధంగా ఈ ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు కానీ పెద్ద ఎత్తున బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అన్ని కళాశాలలు, ప్రైవేటు కళాశాలలన్నిటినీ కూడా సూచన తప్పకుండా ఈ యొక్క ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లన్నీ చేయడమే కాకుండా ఏ కళాశాల మీద సర్టిఫికేట్ అయితే జారీ అయిందో ఆ సర్టిఫికేట్ వితౌట్ ఎనీ నోటీస్ ముందు వాళ్ళ యొక్క అఫిలియేషన్ రద్దు చేయాలి, ఆ యొక్క చైర్మన్ రద్దు చేయాలి. ఉదాహరణకు శ్రీ చైతన్యనో లేకుంటే ఇంకొక మేనేజ్మెంట్ ఏదైనా ఒక మేనేజ్మెంట్ లో ఒక్క కాలేజీ బోగస్ సర్టిఫికేట్ పెట్టినా ఆ మేనేజ్మెంట్ కింద నడుస్తున్నటువంటి అన్ని కళాశాలల యొక్క అఫిలియేషన్ ను రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తులో ఆ యొక్క మేనేజ్మెంట్ కళాశాల పెట్టకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. యా, ఇప్పుడు ఈ కాలేజీలకు సంబంధించి అఫిలియేషన్ కనుక ఒకవేళ రద్దు చేస్తే ఫ్యూచర్లో ఆ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి? మీరు కానీ నేను కానీ ఇటువంటి విషయాలు చెప్పుకునే పబ్బం గడుపుతున్నాం. నేను చెప్పాను గతంలో ఇక 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ సంవత్సరం అనుమతిస్తున్నాము, ఇంకో 1,00,000 మంది వల్ల ఈ సంవత్సరం అనుమతిస్తాం. ఇంకా ఎన్ని రోజులు ఇది? ఒకటి. రెండవది, ఈ యొక్క 2,00,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 95 మంది 95,000 మంది అడ్మిట్ అయినారు. ఇంకో 1,00,000 మంది అడ్మిట్ కావడానికి ఉంది. తర్వాత 1,200 కళాశాలలు ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో. ఈ యొక్క గవర్నమెంట్ సెక్టర్ లో ఈ యొక్క సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మొదలైనటువంటి కాలేజీలు. అదేవిధంగా వీటన్నిటిలో కూడా ఇందులో చేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా నీతి నిజాయితీగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో నీతి నిజాయితీగా హైడ్రా ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ముందున్నటువంటి ప్రశ్న, ఈ దొంగ సర్టిఫికేట్లో చేరినటువంటి కళాశాలల్లో విద్యార్థుల నుంచి వాళ్ళను రేపు ఒక 1000 మందినో 200 మందినో చచ్చినా పర్వాలేదు, మన దగ్గర 5,00,000 మందిలో ఒక 1000 మంది చచ్చిపోయారు తప్పేముంది అని అందామా, లేకుంటే కట్టడి చేద్దామనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. ఎస్, ఇప్పుడు హైడ్రా కమిషనర్ యొక్క సంతకం ఫోర్జరీ అయింది అని చెప్పి ఆల్రెడీ గుర్తించారు. అయితే దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా మనం చూసుకుంటే కనుక దీనిపైన ఏది కాలేజ్ అది సంతకం నిజమేనా కాదా అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కదా. నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, హైడ్రాకు ఏవైతే కళాశాల సర్టిఫికేట్లు అనేటటువంటివి మీరు జారీ చేసిన ఇగో ఈ 20 సర్టిఫికేట్లు, ఇందులో ఇవి జెన్యూన్ ఏంటి, జెన్యూన్ కాంటివి ఏంటి అని అడిగితే అందులో 8 కాలేజీలు మా సంతకాన్ని ఫోర్జరీ చేసి, సంతకం ఫోర్జరీ ఏముందండి, వచ్చిన తర్వాత ఆ సంతకాన్ని స్కాన్ చేసి ఇంకొక స్కాన్ లో పెడితే సంతకం వచ్చేస్తుంది. కాబట్టి అది స్పష్టంగా ఇక్కడ ఇంకొక కొత్త వాదన చేస్తున్నారు. హైడ్రా కేసు పెట్టింది కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు కేసు పెట్టాల్సిన అవసరం లేదని. తర్వాత మీద తలకాయ నోడు ఎవడు కూడా ఆర్గ్యుమెంట్ చేయడు. హైడ్రా పెట్టింది ఏంటి, మా సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక బోగస్ సర్టిఫికేట్ సృష్టించారు అని హైడ్రా కేసు పెట్టింది. కానీ నేను ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒక విద్యార్థి ఆత్మహత్య పాల్పడితే ఆ కళాశాల యాజమాన్యం మీద కేసు పెడుతున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎవడైనా ఒక తప్పుడు ధృవీకరణ పత్రమో తప్పుడు సర్టిఫికేట్ తెస్తే వాని యొక్క ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా వానిపైన క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు. అటువంటిది ఈ యొక్క కళాశాలల పైన ఇంటర్మీడియట్ బోర్డు ఒకటి కళాశాల అఫిలియేషన్ ను శాశ్వతంగా రద్దుపరచాలి, వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా వాళ్ళని ఖచ్చితంగా కటకటాల వెనుక పంపాలి. ఒక యాజమాన్యం కింద 100 కాలేజీలు ఉంటే అందులో 2 సర్టిఫికేట్లు బోగస్ అయినా 100 కాలేజీలను రద్దుపరచాలి. ఇది మొదటిది. అదే విధంగా ఈ యొక్క సర్టిఫికేట్ల పరిశీలన కూడా అందరికీ సమానంగానే ఉంటది. ఏ సర్టిఫికెట్ ఎవడు ఏం తెచ్చిండు అనేటటువంటిది మొత్తం అందరికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఏంటంటే, దీంట్లో పాత్రదారులు
సూత్రధారులు, తెర వెనుక ఉన్న వాళ్ళు, తెర ముందు ఉన్న వాళ్ళు, తర్వాత ఇంకా అనేక రకాలైన శక్తులు, వ్యక్తులు ఉన్నాయి. ఇది మామూలు కుంభకోణం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా 2013లో వచ్చినటువంటి ప్రజాపాలనలో కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్ద కుంభకోణము. ఇంటర్మీడియట్ బోర్డులో గతంలో జరిగిన గ్లోబరీనా కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం ఇది. కాబట్టి తక్షణం ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అనేక మంది యాజమాన్యాలను, దాదాపు 1 డజన్ మంది అధికారులను జైల్లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మాట్లాడుతూ ఇది ఎవరున్నారు, వీళ్ళు వెనక ఎవరున్నారు అందరికీ తెలుసు, హైడ్రాతో సహా ఇంటర్ బోర్డు వాళ్ళకు అన్నారు. మరి ఎందుకు తెలిస్తే కూడా ఎందుకు డైరెక్ట్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, మొన్ననే జంతర్ మంతర్ అయింది, మళ్ళా నిజాం కాలేజ్ ఎక్కడైతుందో, పరేడ్ గ్రౌండ్స్ ఎక్కువ అవుతుందో అనేటటువంటి భయంతో ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ నేను స్పష్టంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క పరపతి పెరుగుతుంది. గతంలో గ్లోబరీనా యొక్క వివాదంలో మీ యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి గ్లోబరీనాను ఈ రాష్ట్రం నుంచి లేకుండా తరమడమే కాకుండా గ్లోబరీనా యొక్క పేరును కూడా మార్చుకొని కోయం టెటుటెక్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చుకొని ఈ రాష్ట్రంలో ఎలాంటి వ్యాపారం చేయకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మీరు ఈ యొక్క విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పోతుందనో, ఇంటర్ బోర్డు ప్రతిష్ట పోతుందనో ఇది కాదు. విద్యార్థుల యొక్క జీవితం ముఖ్యం. ఈరోజు మీరు ఈ యొక్క విషయం లోపల తీవ్రంగా స్పందించి ఏ అధికారులు అయితే బాధ్యతలు ఉన్నారో వాళ్ళపైన సస్పెన్షన్ కాకుండా, సస్పెన్షన్తో పాటు వాళ్ళందరినీ కటకటాల వెనుకకు పంపండి. కళాశాల యాజమాన్యాలను కటకటాల వెనుకకు పంపండి. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడితే ఎవరిని కూడా వదిలిపెట్టను, నేను ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్గా చెప్తున్నా అనేటటువంటి సంకేతాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇంటర్మీడియట్ బోర్డ్ చైర్మన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కనుక ఇప్పుడు దాని మీద నిజంగానే యాక్షన్ తీసుకోకపోతే ఫ్యూచర్లో ప్రతిపక్షాలు మీరు అన్నట్టుగా ఏదైతే జంతర్ మంతర్ ఇన్సిడెంట్ జరిగిందో అదే ఇన్సిడెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది కదా, ముఖ్యమంత్రి రిజైన్ చేయాల్సి వస్తుంది కదా అప్పుడు కూడా. చూడండి, ఈరోజు మా విద్యార్థులు షాంపుల్గా ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించారు. వివిధ విద్యార్థి సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డులో ఈ పరిస్థితి పట్ల తమ ఆందోళనను వ్యక్తపరిచారు. తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మొత్తం స్తంభింపజేస్తామని సెక్రటరీ గారికి స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా ఇంకా ఉదాసీనంగానే ఉంటాం, సరే మేము కొట్టినట్టు చేస్తాం, ఇక మీరు ఏడ్చినట్టు చేయండి, ఇక విద్యార్థులు చల్లబడతారు, మధుసూదన్ చల్లబడతాడు అంటే అలా జరిగేది క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఇంటర్మీడియట్ బోర్డులో 69లో పుట్టినటువంటి ఇంటర్మీడియట్ బోర్డులో ఇటువంటి కుంభకోణం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఒక సర్టిఫికేట్ అనేటటువంటిది బోగస్ ఇస్తే మరి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డులో సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్కు రేపు ఏం వాల్యూ ఉంటుంది? ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు నగలా అసలా అనేటటువంటిది ఎవరు గుర్తించాలి? కాబట్టి ఈరోజు 10 లక్షల మంది విద్యార్థులకు జవాబుదారీగా ఉండేటటువంటి వాళ్ళ యొక్క 20 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక ఆత్మ విశ్వాసాన్ని కల్పించేటటువంటి ఇంటర్మీడియట్ బోర్డు యొక్క స్పందన పట్ల నేను తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పందించాల్సింది, విద్యాశాఖ కార్యదర్శి అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు వైస్ చైర్మన్ స్పందించాల్సింది, స్వయంగా ముఖ్యమంత్రి గారు స్పందించాల్సింది. ఎవరు కూడా స్పందించకుండా నామమాత్రంగా నోటికి ఏది నాలుక గీసుకోవడానికి పనికిరానటువంటి నిన్న ఒక రిజైండర్ ఇచ్చారు. ఆ రిజైండర్లో టీజీబీఐ అటెండర్ ఇచ్చాడా, టీజీబీఐ సూపరింటెండెంట్ ఇచ్చాడా, టీజీబీఐలో డిఎస్ ఇచ్చాడా, జేఎస్ అకాడమిక్ ఇచ్చారా, లేకపోతే సెక్రటరీ గారు ఇచ్చారా? నో బడీ నోస్. అంటే అంత చేతులు ఎందుకు కొరుకుతున్నాయి మీకు? అంటే ప్రైవేట్ కళాశాలను చూస్తే అంతగానం ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాను నేను. ఇప్పటికీ కూడా ఆ జిల్లా కార్యాలయాల్లో ఉన్నటువంటి అధికారులు అయ్యే జరిగింది సరే చల్తీ కా నామ్ గాడి జరుగుతూనే ఉంటాయి. 178 సర్టిఫికేట్లే కదా, 3000 కళాశాలల్లో 178 కదా. ఇంకా మీరు ఈ 178 ఎట్లాగూ అది ఫేక్ సర్టిఫికేట్, అది చింపేస్తాం, మేము ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురండి, మీకు పూలదండలు వేస్తామని చెప్తున్నారంటే ఎంత సిగ్గు లేకుండా ఉండాలి వాళ్ళు. పోనీ వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఉన్నారంటే ఈ బోర్డు సెక్రటరీ ఏ విధమైనటువంటి ఉదాసీన వైఖరితో ఉండాలి? మరి బోర్డు సెక్రటరీ ఏం చేస్తున్నాడో ఏం కథో తెలియనటువంటి పరిస్థితుల్లో వైస్ చైర్మన్ ఉన్నాడా?
మరి ఆ అమ్మగారు అంటే చైల్డ్ కేర్ లీవ్ అంటారు. మరి మీ చైల్డ్ కేర్ అనేటటువంటిది ఎవరికి అభ్యంతరం లేదు, మీ చైల్డ్ను మీరు కేర్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఎవరు కేర్ చేయాలని అడుగుతున్నా నేను. అంటే మధుసూదన్ రెడ్డి గారు ఇప్పటికీ 3 సార్లు చైల్డ్ కేర్ లీవ్ లో పోయినరమ్మా మీరు, 3 సార్లు చైల్డ్ కేర్ లీవ్ లో పోయినరు, జమ్మూ కాశ్మీర్ కు పోయినరు, తర్వాత విదేశీ పర్యటనకు పోయినరు. మరి ఇవన్నీ మీ చైల్డ్ కేర్ కరెక్టే, కానీ 2 నెలల నుంచి ఈ విషయం జరిగితే ఈ విషయం మీద చర్య తీసుకోకుండా మీరు చైల్డ్ కేర్ లీవ్ లో ఎట్లా పోతారు? చైల్డ్ కేర్ లీవ్ లో పోయినందుకు ముఖ్యమంత్రి గారు ఎట్లా అనుమతిస్తారు? యోగితా రాణి అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క కుంభకోణాన్ని తక్కువ చేసి చూపడానికే, ఈ కుంభకోణం సద్దుమనిగేంత వరకు నేను సెలవులో ఉంటే బెటర్ అనేటటువంటి ఉద్దేశంతో సెలవులో అయిందని నేను ఆరోపిస్తున్నా. అంటే ఇక్కడ సెలవు ఇచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా జరిగినట్టే కదా లోపాలు. నేను మీకు స్పష్టంగా ఇంకా చెప్తున్నా, పై అధికారులు సెలవు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి కాళ్ళ బేరానికి పోయి సెలవు తీసుకున్నటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నా మీకు. సో కాబట్టి ఈ యొక్క కుంభకోణం ఏదైతే జరిగిందో ఆ కుంభకోణానికి ఆమె సెలవుకు నేను సంబంధం ఉందని చెప్పట్లే, కానీ ఈ యొక్క కుంభకోణం ధర్మీలనే ఆమె సెలవు పెట్టడానికి ఉన్న కారణాల్లో ఇది ఒక కారణంగా ఉండొచ్చు అనేటటువంటి అనుమానాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. 9+ న్యూస్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. మాకు ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదు, కోర్టులోనే తేల్చుకుంటాం. ఒకవైపు కాలేజీల ధీమా కనిపిస్తోంది, మరోవైపు రంగనాథ్ సంతకాలపైన ఇప్పుడు తీవ్ర అనుమానాలు లేకెత్తుతున్నాయి. అయితే విద్యా సంస్థల మధ్య మొదలైనటువంటి ఈ వివాదం ఇప్పుడు న్యాయ పోరాటంగా మారుతోంది. అసలు సంతకాలు అసలైనవేనా, ఫోర్జరీ జరిగిందా, లేక రాజకీయ పరిపాలన ఒత్తిళ్లతో కాలేజీలను ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు? కాలేజీలు ఇచ్చిన అల్టిమేటం వెనుక వాళ్ళ ధైర్యం ఏంటి? నిజంగానే కోర్టులో నిజం తేలుతుందా, లేక విద్యార్థుల భవిష్యత్తు మరోసారి వివాదాల మధ్య చిక్కుకుపోతుందా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి మధుసూదన్ రెడ్డి గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. మరి కాసేపట్లో నాగరాజు స్టేట్ SFI సెక్రటరీ జాయిన్ కాబోతున్నారు. ఇక గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైందవి కాలేజెస్ చైర్మన్ కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా గుడ్ ఈవినింగ్ సార్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం. సార్, ఇప్పుడు కాలేజీలేమో మా దగ్గర ఎలాంటి తప్పు లేదు, అసలు మేము ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదు, కోర్టులోనే తేల్చుకుంటామని అంత ధీమాగా చెప్తున్నారంటే నిజంగా ఇక్కడ కాలేజీలది ఫోర్జరీ జరగలేదనుకోవాలా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటే సిగ్గు, అభిమానము, మానము ఏమీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులే ఇటువంటివి మాట్లాడతారు. ఎవడైనా కానీ ఒక విషయం స్పష్టంగా ఇక్కడ మనవి చేస్తున్నది ఏంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మ్యాండేటరీగా ఉండవలసినటువంటి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ అనేటటువంటిది డీజీ ఫైర్ సేఫ్టీ కానీ, ఇంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కానీ, లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హైడ్రా కానీ ఖచ్చితంగా పరిశీలించి ఆ యొక్క సర్టిఫికేట్ను మంజూరు చేస్తే ఆ సర్టిఫికేట్ను వెరిఫికేషన్ చేసి కళాశాలల మంజూరు ప్రక్రియలో నియంత్రించాల్సినటువంటి ఇంటర్ బోర్డు దగ్గర నుంచి, ఇప్పుడు మీరు ఎవరిని ఉద్దేశించి మీరు తేల్చుకుంటామో అంటున్నారో, మీరు ఎవరైతే మేము చూసుకుంటామని గల్లలు ఎగరేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నా, ఈ యొక్క బెదిరింపులకి ఎవడు ఇక్కడ భయపడడానికి సిద్ధంగా లేడు. నేను ఒక విషయం చెప్తున్నా, ఎక్కడో త్వరలో దాక్కొని అయ్యో తప్పైపోయిందని చెప్పాల్సినటువంటి వాళ్ళు ఈరోజు మీడియా ముఖంగా వచ్చి మేము కోర్టులో తెలుసుకుంటాము, వాళ్ళ తాత దగ్గర తెలుసుకుంటాము అంటే ఇది బెదిరింపు. ఎవరిని బెదిరిస్తున్నారు? విద్యార్థి సంఘాలను బెదిరిస్తారా? విద్యార్థులను బెదిరిస్తారా? నేను ఇక్కడ ఈరోజు ఈ చర్చలో పాల్గొనడానికి ప్రధానమైనటువంటి కారణం, ముఖ్యంగా ఈ దేశంలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థల్లో, సరే ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం ఉండొచ్చు,
కార్పొరేటీకరణకు అంతకంటే వ్యతిరేకం ఉండొచ్చు. కానీ ఎవరైతే నియంత్రించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో, సార్ ఢిల్లీలో ఒక ట్యుటోరియల్ కాలేజీ లోపల అగ్ని ప్రమాదం జరిగితే 50 మంది విద్యార్థులు అక్కడే చనిపోయినటువంటి సంఘటన ఈ కళాశాల యాజమాన్యాలకు గుర్తులేదా? నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, దాదాపు ప్రతి సంవత్సరం కూడా మిక్స్డ్ ఆక్యుపెన్సీ కానీ లేదా 15 మీటర్ల కంటే ఎత్తైనటువంటి బిల్డింగ్లో ఉండేటటువంటి కళాశాలలకు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఎగ్జామ్షన్ ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్షన్ ఇవ్వండి, ఇది ఒక్కసారికి ఇవ్వండి, ఇది ఒక్కసారి ఇవ్వండి, ఒకసారి ఒక మంత్రి కాలు పట్టుకొని ఇంకొకసారి ఒక మంత్రి కాలు పట్టుకొని ఈరోజు గల్లా లేపి మేము కోర్టు పోతామంటే ఎవరైనా భయపడతాడు అనుకుంటున్నారా? తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా ఇంటర్ బోర్డు అధికారులు, చాలా స్పష్టంగా చెప్తున్నా నేను, ఇంటర్ బోర్డు అధికారులు, ఈ కళాశాల యాజమాన్యాలు, తర్వాత ఫైర్ సేఫ్టీ యంత్రాలు అమ్మేటటువంటి యంత్రాంగము, జిఎస్ఎంసికి సంబంధించినటువంటి యంత్రాంగము కుమ్మక్కైపోయి మధ్య దళారుల ద్వారా సుమారు 178 సర్టిఫికెట్లు, ఒక్కొక్క సర్టిఫికెట్ను 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు దొంగ సర్టిఫికెట్లు కొని ఈరోజు ఎంతమంది విద్యార్థుల యొక్క జీవితాలని నాశనం చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నేను ఇంకొక విషయం మనం చేస్తున్నా, 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య 5,75,000. ఈ రోజు వరకు అడ్మిషన్ అయినటువంటి సంఖ్య 3 లక్షలు. ఇంకా 2,75,000 మంది విద్యార్థులు ఈ బోగస్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నటువంటి, బోగస్ ఫైర్ సేఫ్టీ ఉన్నటువంటి కళాశాలల్లో చదువుతున్నటువంటి మాట 100% వాస్తవము. మరి ఈ 2,75,000 మంది విద్యార్థులు చనిపోయినా పర్వాలేదా? మరి ఆ యాజమాన్యాలు మీరు చెప్తున్నారు గల్లా ఎగరేసి చెప్తున్నారని, వాని గల్లా ఏందో వాని కథ ఏందో రేపు ఇంకొక 24 గంటలు ఆగమనండి. ఎవడెవడు కటకటాలకు పోతాడో, ఏ అధికారులు పోతారో, ఏ మద్దతుదారులు పోతారో, ఏ కళాశాల యాజమాన్యాలు పోతారో, ఇట్లే విర్రవీగినటువంటి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ఈరోజు ఎక్కడున్నాయో గుర్తుపెట్టుకోమని చెప్పండి. ఏం తమాషా చేస్తున్నారా? విద్యార్థుల యొక్క జీవితాలతోటి చెలగాబట్ల మారడానికి మీకు ఏం హక్కు ఉందని అడుగుతున్నా. ఎవరైనా మీ దగ్గరికి ఇప్పుడు సిఫారసు తీసుకొని వచ్చింది చర్చలో పాల్గొనడానికి, సిగ్గుండాలి చర్చలో పాల్గొనడానికి ఆయనకు. ఎస్, మనతో పాటు నాగరాజు గారు జాయిన్ అయ్యారు, స్టేట్ ఎస్ఎఫ్ఐ సెక్రటరీ. యా సార్, యా మనతో పాటు నాగరాజు గారు స్టేట్ ఎస్ఎఫ్ఐ సెక్రటరీ కూడా జాయిన్ అయ్యారు. నాగరాజు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యా, అంటే ఇది ఏదైతే కాలేజీలకు సంబంధించినటువంటి పర్మిషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుందో దీంట్లో అటు ఏబీవీపీ కానీ ఎస్ఎఫ్ఐ కానీ అన్ని విద్యార్థి సంఘాలు కూడా న్యాయ పోరాటం చేస్తున్నాయి. అయితే ఈ పోరాటం విద్యార్థుల భవిష్యత్ కోసమా, లేకపోతే కాలేజీ యాజమాన్యాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కనుక మీరు పోరాడుతున్నారు? అయితే ఒకటండి, మేము కాలేజీ యాజమాన్యాలు వెనక ఫోర్జరీ అనేది ఇది బయటకు వచ్చింది అత్యంత అసలు అందరూ కూడా ఖండించదగ్గ విషయం. దీని మీద కూడా సరైన విచారణ జరిపించి కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడు దాకా మధుసూదన్ రెడ్డి సార్ చెప్పారు, అసలు పర్మిషన్లు ఇవ్వడానికి అవకాశం లేని, అనుమతి ఇవ్వడానికి అవకాశం లేనటువంటి అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ అసలు ఇవ్వకూడనటువంటి పద్ధతిలో, ఫైర్ ఇంజిన్ తిరగడానికి కనీసం స్పేస్ లేనటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని బిల్డింగ్స్ హైదరాబాద్ లో ఇరుకిరుకు సందుల్లో 3-4 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్ లో కనీసం దానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ ఇంకా ఇతరత్ర యా యా మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి. పూర్తిగా మనం చూసుకుంటే కనుక ఈ కేసు ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అయిందో ఇక్కడ కేవలం ఈ 8 కాలేజీలకు సంబంధించే కాదు, మొత్తం కాలేజీ వ్యవస్థలపైన కూడా ఒక ప్రశ్న లేవనెత్తుంది. మళ్ళీ ప్రైవేట్ కాలేజీలపైన కానీ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందంటారా ప్రభుత్వం? నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది ఈ రోజు నిన్ననో జరిగినటువంటి తతంగం కాదు. మాకందరికీ కూడా ఒక అనుమానం ఉంది. ఈ రాష్ట్రంలో 540 కాలేజీలు మిక్స్డ్ ఆక్యుపెన్సీలో, అంటే కింద బార్లు, రెస్టారెంట్లు ఉండి పైన కళాశాలలు నడుస్తున్నటువంటి సంస్థలు కానీ, లేదా 15 మీటర్ల కంటే ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ ప్రతి సంవత్సరం కూడా
ఆ మంత్రి కాళ్ళు ఈ మంత్రి కాళ్ళు పట్టుకొని ఏదో రకంగా ఇదొక సంవత్సరానికి పర్మిషన్ ఇవ్వండి, ఇదొక సంవత్సరానికి పర్మిషన్ ఇవ్వండి అని గత 6-7 సంవత్సరాలుగా ఈ కళాశాలలు ఈ తతంగాన్ని నడిపిస్తూనే ఉన్నాయి. తర్వాత ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరిని కొనసాగిస్తూ ఇక విద్యార్థుల భవిష్యత్తుకు అంటే జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు పోయింది, లాస్ట్కు December 15th ఫీజు లాస్ట్ డేట్ ఉంది, పోనీ రేపు పరీక్ష అనగానన్నా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతారా, మా పిల్లలు పరీక్షలు రాయకపోతారా అనేటటువంటి ధీమాతోటి ఈ యొక్క కళాశాల యాజమాన్యాలు తమ యొక్క పబ్బం గడుపుకుంటూ వచ్చాయి. దానికి కూడా మనకు అభ్యంతరం లేదు, ఎందుకంటే విద్యార్థుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి లేదా విద్యార్థుల యొక్క దీనికి సంబంధించినంత వరకు మనం ఖచ్చితంగా కూడా ఈ యొక్క విద్యార్థులు పరీక్ష రాయకపోవడం అనేది ఎవరు కూడా అంగీకరించరు. కానీ అల్టిమేట్ గా దీనికి ఒక చెక్ పాయింట్ ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మీకు పర్మిషన్ ఇస్తున్నా, నెక్స్ట్ ఇయర్ మీరు కాలేజీని షిఫ్ట్ అయినా చేసుకోండి లేదా ఫైర్ సేఫ్టీ అయినా తెచ్చుకోండి అని రెండు స్పష్టంగా చెప్పినటువంటి ధర్మిల ఈ యొక్క స్కామ్ కు తెరలేపినటువంటి పరిస్థితి. గత సంవత్సరము నిరాటంకంగా ఇది కొనసాగింది, ఈ సంవత్సరం కూడా నిరాటంకంగా కొనసాగడానికి ప్రణాళికలు రూపొందించారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కళాశాల యాజమాన్యాలు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి కార్యాలయాలు, ఆ అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి అధికారులు ఒకరి ఉదాసీన వైఖరి, ఒకరి యొక్క ధనదాహము, ఇంకొకరి యొక్క విద్యార్థులకు సంబంధించి వాళ్ళకు ఉండేటటువంటి ఉదాసీన వైఖరి. సో ఇక్కడ కళాశాలల యాజమాన్యాల పాత్ర ఉంది, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారుల యొక్క పాత్ర స్పష్టంగా 100% ఉంది. అదేవిధంగా బోర్డులో కూడా నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి అనేటటువంటి అధికారుల పాత్ర కూడా స్పష్టంగా ఉంది. ఈరోజు నేను సిగ్గుతోటి తల వంచుకుంటున్నా, అధికారులందరూ కూడా నా సభ్యులే, అయినా కూడా నేను సిగ్గుతో తల వంచుకుంటున్నా. ఎందుకు సిగ్గుతో తల వంచుకుంటున్నా అంటే, ఒక కళాశాలకి ఒక ల్యాబ్ లేదంటే పర్మిషన్ ఇవ్వండి, ఒక ఆట స్థలం లేదంటే పర్మిషన్ ఇవ్వండి. పోనీ వాడు ఏదో వెనక పట్టడో ముందు పట్టడో 1,00,000 రూపాయల ఫైన్ వేసినాము, 50,000 కట్టిండు, ఇంకో 50,000 నెక్స్ట్ ఇయర్ కడతా అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు కాళ్ళ మీద పడితే పర్మిషన్ ఇవ్వండి, నేను కాదంటలేను. కానీ ఈ విధంగా సుమారు 2,75,000 మంది విద్యార్థుల యొక్క జీవితాలను పరంగా పెట్టి ఈ విద్యార్థులలో ఎక్కడైనా ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఎవడు బాధ్యుడు? ఒకటి. రెండవది, దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా గురించి చర్చ జరుగుతున్నది, హైడ్రా యొక్క చర్యలపైన చర్య జరుగుతున్నది. అటువంటి హైడ్రాలోనే ఒక కుంభకోణం అనేటటువంటిది వెలికొచ్చిన తర్వాత హైడ్రా సంతకాన్ని కాలేజీ యాజమాన్యాలే పెట్టిన తర్వాత లేదా మధ్యవర్తులే పెట్టిన తర్వాత బ్రోకర్లే పెట్టిన తర్వాత ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలు వీటికి కేంద్రాలుగా మారిన తర్వాత మరి ఎవరికి చెప్పుకోవాలి ఈ విషయం? ఒకటి. రెండవది, కళాశాల యాజమాన్యాల యొక్క ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా కళాశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ప్రతి రూమ్ బాత్రూమ్లతో సహా ఫోటోలు తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఫైర్ సేఫ్టీ యంత్రాలు పెట్టినరా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ కనిపించినాయి, కానీ హైడ్రా సర్టిఫికేట్ నిజంగా కూడా ఇక్కడ అసలు కుంభకోణం ఎక్కడ జరిగింది అంటే, హైడ్రా అనేటటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత జిహెచ్ఎంసి అనేటటువంటి విభాగాన్నే ఎత్తేసారు. అందులో నుంచి నాగిరెడ్డి గారు ఆర్టీసీలో పోయి జాయిన్ అయిన తర్వాత నాగిరెడ్డి పేరు మీద 100 సర్టిఫికేట్ ఎట్లా రిలీజ్ అవుతాయండి? అదేవిధంగా హైడ్రా అనేటటువంటిది ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి తలమానికం అని చెప్పి చాలా మంది హైడ్రా పైన విమర్శలు ఉండొచ్చు, నేను దాని గురించి పోను. హైడ్రా మంచిదా చెడ్డదా అనేది సపరేట్ సబ్జెక్టు. కానీ ఈరోజు హైడ్రా అనేటటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు చెరువులను, నాలాలను, తర్వాత ఆక్యుపేషన్ను ఇవన్నిటిని కూడా కాపాడేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ధర్మిల ఇంటర్మీడియట్ కళాశాలలు ఈ యొక్క పానకంలో పుడకలాగా జొరి హైడ్రా యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఇందులో నేను తీవ్రంగా స్పందించడానికి కారణం, ముఖ్యంగా ఈ యొక్క విషయం నేను ఈరోజు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నాగరాజు గారు, నేను మీకు తోటి ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. మీరంతా కూడా జంతర్ మంతర్కి వెళ్ళారు. జంతర్ మంతర్లో లాస్ట్కు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా మీరు వదిలిపెట్టలేదు. మరి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డుకు చైర్మన్ ఎవరు?
ఇంటర్మీడియట్ బోర్డుకు చైర్మన్ ముఖ్యమంత్రి గారు. మరి ఈ యొక్క స్కామ్ మీద ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తారా అని నాగరాజు అడిగితే మరి మా సెక్రటరీ గారు ఏం సమాధానం చెప్తారు, వైస్ చైర్మన్ గా ఉన్న విద్యాశాఖ కార్యదర్శి ఏం సమాధానం చెప్తాడు, చివరాఖరికి మా ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తాడు? నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రాజీనామా చేయమని నేను కోరతలేను. ఇంతవరకు కనీసము ఎవరు ఇన్వాల్వ్ అయిందనేటటువంటి విషయం ఇంటర్ బోర్డు కార్యదర్శికి తెలుసు, హైడ్రా కార్యదర్శికి తెలుసు, హైడ్రా కమిషనర్ కు తెలుసు. ఈ బోగస్ సర్టిఫికెట్లు సృష్టించినటువంటి బ్రోకర్లు ఎవరున్నారో తెలుసు. అయినా కూడా ఇప్పటి వరకు ఒక్కరిపైన చర్య తీసుకోలేదు. ఇది కూడా నా బాధ కాదు. ఇంతకు ముందు ఒక గంట క్రితమే ఒక ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఫోన్ చేసి, ఫోన్లే మీరు బోగస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, ఇది వదిలిపెట్టండి, ఇప్పుడు అసలు సర్టిఫికేట్ తీసుకురండి, మీ కాలేజీకి మళ్ళా నేను దండలేసి స్వాగతిస్తా అంటే వాడు మనిషి అన్నట్ట పశువు అన్నట్ట? వాడు తీసుకుపోయి ఆ కాలేజీ వాడిని కటకటాలోనికి నెత్తకుండా, పోలీస్ స్టేషన్ లేచి 4 తన్నకుండా, తీసుకుపోయి చెంచలు కూడా జైల్లో పెట్టకుండా, అయ్యే జరిగిందేమో జరిగిపోయిందిలే, ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురా, నీ కళాశాలకు మళ్ళీ వచ్చి దండ వేస్తా అంటే వాడు మనిషా పశువా? వాడు అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలకు బోర్డులకు సంబంధించి కానీ హైడ్రాలో కూడా కొంతమంది సిబ్బంది దీని అన్నిటికీ కారణమని చెప్పుకోవచ్చుగా. అయితే నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, ఎప్పుడైతే ఈ 540 కాలేజీలకు స్పష్టంగా ఫైర్ సేఫ్టీ యంత్రాలు అవసరమైనయో, ఫైర్ సేఫ్టీ యంత్రాలు అమ్మేటటువంటి షాపులు, ఆ యొక్క షాపులకు ఉండేటటువంటి సేల్స్మెన్స్, ఆ తర్వాత సేల్స్ రిప్రజెంటేటివ్స్, తర్వాత మా జిల్లా డిఐఓ కార్యాలయంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అధికారులు, 3 అధికారులు, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఈ 3 జిల్లాల అధికారులు, వీళ్ళందరూ కూడా సిండికేట్గా మారి, అదేవిధంగా ఈరోజు కళాశాలలు మంజూరు చేసేటటువంటి ప్రక్రియలు, కళాశాలను పూర్తిగా అమూలాగ్రంగా బాత్రూంలో ఉండేటటువంటి ప్రెషర్ది పనిచేస్తుందా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ గాడిద కొడుకులు ఏం చేస్తున్నట్టు? బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్ పనిచేస్తుందా లేదో చూడాలి కొడుకులు పోయి. కానీ ఏం చేస్తుంది ఈ గాడిద కొడుకులు? కానీ అవన్నీ ఏమి చూడకుండా కళాశాలలు ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి వీళ్ళు బోగస్ సర్టిఫికేట్లైనా బోర్డుకు ఫార్వర్డ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడము, నేను స్పష్టంగా కేటగిరికల్గా చాలా ఆలోచనతోటి నేను నా పదాలు వాడుతున్నా. బోర్డులో ఉన్న అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు, చూసి చూడనట్టుగా వ్యవహరించారు. ఇది ఒరిజినలే అనుకున్నాము, ఇది కూడా గ్రీన్ ఇంక్ పెన్నే కాబట్టి గ్రీన్ ఇంక్ తో పెట్టిందంతా ఒరిజినలే అనుకున్నాము. ఆయన ఆర్టీసీకి పోయి ఎండి అయిన తర్వాత కూడా దీనికి అడిషనల్ ఛార్జ్ ఏమైనా ఉందేమో అనుకున్నాము. ఏంటిది? తర్వాత సెక్రటరీ వరకు పోయిన తర్వాత సెక్రటరీ పట్టుకుంటే కానీ తెలవలేదు అంటే కిందిగా ఉన్నటువంటి అధికారులు. నేను ఇక్కడ ఏ విషయం స్పష్టంగా చెప్తలేను. నేను ఈరోజు చెప్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాకు మద్దతు ఇచ్చింది, ప్రధానమంత్రి దగ్గర పోయి ధర్నా చేసింది. తర్వాత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే సిబిఎస్ఈ యొక్క లేదా ఎన్టీఎస్ఈ ఈ యొక్క నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే వచ్చిందో సెక్రటరీని బదిలీ చేశారు, చైర్మన్ తొలగించారు. కానీ ఇది 2 నెలల నుంచి జూన్ 26న బోగస్ సర్టిఫికెట్ల భాగవతం వెలుగులోకి వచ్చింది. జూన్ 26న హైడ్రా, జిహెచ్ఎంసి, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు పంపించారు. జూన్ 26వ తారీఖున సుమారు 178 ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయని. మరి జూన్ 26 పోయింది, జూలై 26 పోయింది, రేపు ఆగస్టు 26 వచ్చింది. ఇప్పటికి కూడా కుక్కిన పేరులాగా ఎందుకు ఉన్నారు? ఎవరిని కాపాడడానికి ఉన్నారు? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారా, ఎంపీలు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, లేకపోతే కాలేజీ యాజమాన్యాలు ఉన్నారా, లేకపోతే ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నారా? ఎవరో ఒకటి తేరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఈ యొక్క వ్యవహారం జరుగుతున్నది? ఇప్పటికీ ఎవరు ఎందుకు మాట్లాడతారు? నిన్న సిగ్గు లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒక రిజైండర్ ఇచ్చారు. రిజైండర్ కింద రాస్తారు టీజీబీఐఈ. ఎవరు టీజీబీఐ అంటే? సెక్రటరీ పేరు మీద వచ్చినట్ట, వైస్ చైర్మన్ పేరు మీద వచ్చినట్ట,
లేకపోతే చైర్మన్ పేరు మీద వచ్చానట. ఈ బోర్డుకు చైర్మన్ రేవంత్ రెడ్డి. యా అంటే రేవంత్ రెడ్డిని బజార్కెచ్చడానికి ఎవరైనా అధికారులు కుట్ర పడుతున్నారా? మరి ఏంటి ఈ విషయం అనేటటువంటిది? యా ఎస్ అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఓకే ఫోర్జరీ చేశారు సంతకాలు, కానీ డిస్టిక్లో పరిధిలో కూడా చాలా వరకు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కదా, వీటన్నింటికి కూడా చూస్తే కనుక ఎన్నో అవకతవకలు జరిగి ఉండొచ్చు కదా ఈ పర్మిషన్లలో కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ ఏమైనా ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉంటాయి? నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా అండి. ఈరోజు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఇచ్చేటటువంటి స్ట్రక్చరల్ సౌండ్ సర్టిఫికేట్ కానీ, ఈ స్ట్రక్చరల్ సర్టిఫికేట్ అనేటటువంటిది సర్టిఫైడ్ ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో ఆయన ఇవ్వచ్చు. తర్వాత ఈ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ అనేది ముగ్గురికి అధికారం ఉంది. ఆ ముగ్గురులో ఇప్పుడు ఒక అధికారి ఓన్లీ హైడ్రా కానీ లేదా ఈ యొక్క ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ఇస్తారు. ఈ ఇద్దరు కాకుండా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి ఈ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి జిల్లా డైరెక్టర్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఆ యొక్క కళాశాలల్లో ఉండేటటువంటి స్థితిగతులపైన శానిటరీ సర్టిఫికేట్ అనేటటువంటిది మంజూరు చేయాల్సి ఉంటుంది. నాకున్న సమాచారం ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉంటే సుమారు 1200 సర్టిఫికేట్లు, శానిటరీ సర్టిఫికేట్లు ఓన్లీ డిటిపి సెంటర్లో ముద్ర గుద్ది వచ్చినటువంటివే అనేటటువంటిది నాకున్నటువంటి సమాచారము. కాబట్టి ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఏంటంటే, సీరియస్ ఎందుకు తీసుకోవాలి ఈ సర్టిఫికేట్ల మీద అంటే, ఒకవేళ ఫైర్ సేఫ్టీ మెజర్స్ కనుక లేకుండా రేపు ఏదో ఒక కళాశాలలో ప్రమాదం జరిగి ఒక కళాశాలలో 1000 మందో 1500 మందో 1800 విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులు చచ్చిపోతే ఆ కళాశాల యాజమాన్యం బాధ్యతనా, డిఈఓ బాధ్యతనా, లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్న అధికారుల బాధ్యతనా, ఎవరి బాధ్యత అని అడుగుతున్నా. యా ఎస్ ఇది 8 కాలేజీలకు సంబంధించి ఇది కనుక నిజమే అని తెలిస్తే క్రిమినల్ కేసు వరకు సరిపోతుందా? ఫ్యూచర్లో అసలు ఇలాంటి కాలేజీలకు పర్మిషన్? మీరు పొరపాటున పడుతున్నారు. ఇది కేవలము మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి 8 కాలేజీలే మీకు వచ్చినాయి. హైదరాబాద్ జిల్లాలో సుమారు 100కు పైగా కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో కాలేజీలు ఉన్నాయి. ఈ ముగ్గురే కాకుండా జిల్లా స్థాయిలో ఈ జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ లేదు. కాకపోతే జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క శానిటరీ సర్టిఫికెట్లు కానీ అదేవిధంగా ఈ ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు కానీ పెద్ద ఎత్తున బోగస్ సర్టిఫికెట్లు ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అన్ని కళాశాలలు, ప్రైవేటు కళాశాలలన్నిటినీ కూడా సూచన తప్పకుండా ఈ యొక్క ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లన్నీ చేయడమే కాకుండా ఏ కళాశాల మీద సర్టిఫికేట్ అయితే జారీ అయిందో ఆ సర్టిఫికేట్ వితౌట్ ఎనీ నోటీస్ ముందు వాళ్ళ యొక్క అఫిలియేషన్ రద్దు చేయాలి, ఆ యొక్క చైర్మన్ రద్దు చేయాలి. ఉదాహరణకు శ్రీ చైతన్యనో లేకుంటే ఇంకొక మేనేజ్మెంట్ ఏదైనా ఒక మేనేజ్మెంట్ లో ఒక్క కాలేజీ బోగస్ సర్టిఫికేట్ పెట్టినా ఆ మేనేజ్మెంట్ కింద నడుస్తున్నటువంటి అన్ని కళాశాలల యొక్క అఫిలియేషన్ రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తులో ఆ యొక్క మేనేజ్మెంట్ కళాశాల పెట్టకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. యా ఇప్పుడు ఈ కాలేజీలకు సంబంధించి అఫిలియేషన్ కనుక ఒకవేళ రద్దు చేస్తే ఫ్యూచర్లో ఆ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి? మీరు కానీ నేను కానీ ఇటువంటి విషయాలు చెప్పుకునే పబ్బం గడుపుతున్నాం. నేను చెప్పాను గతంలో ఇక 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ సంవత్సరం అనుమతిస్తున్నాము, ఇంకో 1,00,000 మంది వల్ల ఈ సంవత్సరం అనుమతిస్తాం. ఇంకా ఎన్ని రోజులు ఇది? ఒకటి. రెండవది, ఈ యొక్క 2,00,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 95 మంది 95,000 మంది అడ్మిట్ అయినారు. ఇంకో 1,00,000 మంది అడ్మిట్ కావడానికి ఉంది. తర్వాత 1,200 కళాశాలలు ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో. ఈ యొక్క గవర్నమెంట్ సెక్టర్ లో ఈ యొక్క సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మొదలైనటువంటి కాలేజీలు. అదేవిధంగా వీటన్నిటిలో కూడా ఈరోజు చేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా నీతి నిజాయితీగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో నీతి నిజాయితీగా హైడ్రా ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న, ఈ దొంగ సర్టిఫికేట్లో చేరినటువంటి కళాశాలల్లో విద్యార్థుల నుంచి వాళ్ళను రేపు ఒక 1000 మందినో 200 మందినో చచ్చినా పర్వాలేదు, మన దగ్గర 5 లక్షల మందిలో ఒక 1000 మంది చచ్చిపోయారు, తప్పేముంది అని అందామా, లేకుంటే కట్టడి చేద్దామనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి.
ఎస్, ఇప్పుడు హైడ్రా కమిషనర్ యొక్క సంతకం ఫోర్జరీ అయింది అని చెప్పి ఆల్రెడీ గుర్తించారు. అయితే దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా మనం చూసుకుంటే కనుక దీనిపైన ఏది కాలేజ్ అది సంతకం నిజమేనా కాదా అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది కదా. నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, హైడ్రాకు ఏవైతే కళాశాల సర్టిఫికేట్లు అనేటటువంటివి మీరు జారీ చేసిన ఇగో ఈ 20 సర్టిఫికేట్లు, ఇందులో ఇవి జెన్యూన్ ఏంటి, జెన్యూన్ కాంటివి ఏంటి అని అడిగితే అందులో 8 కాలేజీలు మా సంతకాన్ని ఫోర్జరీ చేసి, సంతకం ఫోర్జరీ ఏముందండి, వచ్చిన తర్వాత ఆ సంతకాన్ని స్కాన్ చేసి ఇంకొక స్కాన్లో పెడితే సంతకం వచ్చేస్తుంది. కాబట్టి అది స్పష్టంగా ఇక్కడ ఇంకొక కొత్త వాదన చేస్తున్నారు. హైడ్రా కేసు పెట్టింది కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు కేసు పెట్టాల్సిన అవసరం లేదని. తర్వాత మెడ మీద తలకాయ నోడు ఎవడు కూడా ఆర్గ్యుమెంట్ చేయడు. హైడ్రా పెట్టింది ఏంటి, మా సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక బోగస్ సర్టిఫికేట్ సృష్టించారు అని హైడ్రా కేసు పెట్టింది. కానీ నేను ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒక విద్యార్థి ఆత్మహత్య పాల్పడితే ఆ కళాశాల యాజమాన్యం మీద కేసు పెడుతున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎవడైనా ఒక తప్పుడు ధృవీకరణ పత్రమో తప్పుడు సర్టిఫికేటో తెస్తే వాని యొక్క ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా వానిపైన క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు. అటువంటిది ఈ యొక్క కళాశాలల పైన ఇంటర్మీడియట్ బోర్డు ఒకటి కళాశాల అఫిలియేషన్ను శాశ్వతంగా రద్దుపరచాలి, వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా వాళ్ళని ఖచ్చితంగా కటకటాల వెనుక పంపాలి. ఒక యాజమాన్యం కింద 100 కాలేజీలు ఉంటే అందులో 2 సర్టిఫికేట్లు బోగస్ అయినా 100 కాలేజీలను రద్దుపరచాలి. ఇది మొదటిది. అదేవిధంగా ఈ యొక్క సర్టిఫికేట్ల పరిశీలన కూడా అందరికీ సమానంగానే ఉంటుంది. ఏ సర్టిఫికెట్ ఎవడు ఏం తెచ్చిండు అనేటటువంటిది మొత్తం అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయంలో ఏంటంటే, దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, తెర వెనుక ఉన్న వాళ్ళు, తెర ముందు ఉన్న వాళ్ళు, తర్వాత ఇంకా అనేక రకాలైన శక్తులు, వ్యక్తులు ఉన్నాయి. ఇది మామూలు కుంభకోణం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా 2013లో వచ్చినటువంటి ప్రజాపాలనలో కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్ద కుంభకోణము. ఇంటర్మీడియట్ బోర్డులో గతంలో జరిగిన గ్లోబరీనా కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం ఇది. కాబట్టి తక్షణం ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అనేక మంది యాజమాన్యాలను, దాదాపు 1 డజన్ మంది అధికారులను జైల్లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మాట్లాడుతూ ఇది ఎవరున్నారు, వీళ్ళు వెనక ఎవరున్నారు అందరికీ తెలుసు, హైడ్రాతో సహా ఇంటర్ బోర్డు వాళ్ళకు అన్నారు. మరి ఎందుకు తెలిస్తే కూడా ఎందుకు డైరెక్ట్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే, మొన్ననే జంతర్ మంతర్ అయింది, మళ్ళా నిజాం కాలేజ్ ఎక్కడైతుందో, పరేడ్ గ్రౌండ్స్ ఎక్కువ అవుతుందో అనేటటువంటి భయంతో ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ నేను స్పష్టంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క పరపతి పెరుగుతుంది. గతంలో గ్లోబరీనా యొక్క వివాదంలో మీ యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి గ్లోబరీనాను ఈ రాష్ట్రం నుంచి లేకుండా తరమడమే కాకుండా గ్లోబరీనా యొక్క పేరును కూడా మార్చుకొని కోయం టెడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చుకొని ఈ రాష్ట్రంలో ఎలాంటి వ్యాపారం చేయకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మీరు ఈ యొక్క విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పోతుందనో, ఇంటర్ బోర్డు ప్రతిష్ట పోతుందనో ఇది కాదు. విద్యార్థుల యొక్క జీవితం ముఖ్యం. ఈరోజు మీరు ఈ యొక్క విషయం లోపల తీవ్రంగా స్పందించి ఏ అధికారులు అయితే బాధ్యతలు ఉన్నారో వాళ్ళపైన సస్పెన్షన్ కాకుండా, సస్పెన్షన్తో పాటు వాళ్ళందరినీ కటకటాల వెనుకకు పంపండి. కళాశాల యాజమాన్యాలను కటకటాల వెనుకకు పంపండి. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడితే ఎవరిని కూడా వదిలిపెట్టను, నేను ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్గా చెప్తున్నా అనేటటువంటి సంకేతాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇంటర్మీడియట్ బోర్డ్ చైర్మన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కనుక ఇప్పుడు దాని మీద నిజంగానే యాక్షన్ తీసుకోకపోతే ఫ్యూచర్లో ప్రతిపక్షాలు మీరు అన్నట్టుగా ఏదైతే జంతర్ మంతర్ ఇన్సిడెంట్ జరిగిందో అదే ఇన్సిడెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది కదా, ముఖ్యమంత్రి రిజైన్ చేయాల్సి వస్తుంది కదా అప్పుడు కూడా. చూడండి, ఈరోజు మా విద్యార్థులు షాంపుల్గా ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించారు. వివిధ విద్యార్థి సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డులో ఈ పరిస్థితి పట్ల తమ ఆందోళనను వ్యక్తపరిచారు. తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మొత్తం స్తంభింపజేస్తామని సెక్రటరీ గారికి స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా ఇంకా ఉదాసీనంగానే ఉంటాం, సరే మేము కొట్టినట్టు చేస్తాం, ఇక మీరు ఏడ్చినట్టు చేయండి, ఇక విద్యార్థులు చల్లబడతారు, మలుసున్నట్టు చల్లబడతాడు అంటే అలా జరిగేది క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఇంటర్మీడియట్ బోర్డులో
69లో పుట్టినటువంటి ఇంటర్మీడియట్ బోర్డులో ఇటువంటి కుంభకోణం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఒక సర్టిఫికేట్ అనేటటువంటిది బోగస్ ఇస్తే మరి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డులో సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్కు రేపు ఏం వాల్యూ ఉంటుంది? ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు నగలా అసలా అనేటటువంటిది ఎవరు గుర్తించాలి? కాబట్టి ఈరోజు 10 లక్షల మంది విద్యార్థులకు జవాబుదారీగా ఉండేటటువంటి వాళ్ళ యొక్క 20 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక ఆత్మ విశ్వాసాన్ని కల్పించేటటువంటి ఇంటర్మీడియట్ బోర్డు యొక్క స్పందన పట్ల నేను తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పందించాల్సింది, విద్యాశాఖ కార్యదర్శి అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు వైస్ చైర్మన్ స్పందించాల్సింది, స్వయంగా ముఖ్యమంత్రి గారు స్పందించాల్సింది. ఎవరు కూడా స్పందించకుండా నామమాత్రంగా నోటికి ఏది నాలుక గీసుకోవడానికి పనికిరానటువంటి నిన్న ఒక రిజైండర్ ఇచ్చారు. ఆ రిజైండర్ లో టీజీబీఐ టీజీబీఐ అటెండర్ ఇచ్చాడా, టీజీబీఐ సూపరింటెండెంట్ ఇచ్చాడా, టీజీబీఐలో డిఎస్ ఇచ్చాడా, జేఎస్ అకాడమిక్ ఇచ్చారా, లేకపోతే సెక్రటరీ గారు ఇచ్చారా? నో బడీ నోస్. అంటే అంత చేతులు ఎందుకు కొనుక్కుతున్నాయి మీకు? అంటే ప్రైవేట్ కళాశాలను చూస్తే అంతగానం ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాను నేను. ఇప్పటికీ కూడా ఆ జిల్లా కార్యాలయాల్లో ఉన్నటువంటి అధికారులు అదే జరిగింది చల్తీ కా నామ్ గాడి జరుగుతూనే ఉంటాయి. 178 సర్టిఫికేట్లే కదా, 3000 కళాశాలల్లో 178 కదా. ఇంకా మీరు ఈ 178 ఎట్లాగూ అది ఫేక్ సర్టిఫికేట్, అది చింపేస్తాం, మేము ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురండి, మీకు పూలదండలు వేస్తామని చెప్తున్నారంటే ఎంత సిగ్గు లేకుండా ఉండాలి వాళ్ళు. మరి వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఉన్నారంటే ఈ బోర్డు సెక్రటరీ ఏ విధమైనటువంటి ఉదాసీన వైఖరితో ఉండాలి? మరి బోర్డు సెక్రటరీ ఏం చేస్తున్నాడో ఏం కథో తెలియనటువంటి పరిస్థితుల్లో వైస్ చైర్మన్ ఉన్నాడా? మరి ఆ అమ్మగారు అంటే చైల్డ్ కేర్ లీవ్ అంటారు. మరి మీ చైల్డ్ కేర్ అనేటటువంటిది ఎవరికి అభ్యంతరం లేదు, మీ చైల్డ్ను మీరు కేర్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఎవరు కేర్ చేయాలని అడుగుతున్నా నేను. అంటే మసూదన్ రెడ్డి గారు ఇప్పటికీ 3 సార్లు చైల్డ్ కేర్ లీవ్ లో పోయినరమ్మా మీరు, 3 సార్లు చైల్డ్ కేర్ లీవ్ లో పోయినరు, జమ్మూ కాశ్మీర్ కు పోయినరు, తర్వాత విదేశీ పర్యటనకు పోయినరు. మరి ఇవన్నీ మీ చైల్డ్ కేర్ కరెక్టే, కానీ 2 నెలల నుంచి ఈ విషయం జరిగితే ఈ విషయం మీద చర్య తీసుకోకుండా మీరు చైల్డ్ కేర్ లీవ్ లో ఎట్లా పోతారు? చైల్డ్ కేర్ లీవ్ లో పోయినందుకు ముఖ్యమంత్రి గారు ఎట్లా అనుమతిస్తారు? యోగితా రాణి అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క కుంభకోణాన్ని తక్కువ చేసి చూపడానికే ఈ కుంభకోణం సద్దుమరిగేంత వరకు నేను సెలవులో ఉంటే బెటర్ అనేటటువంటి ఉద్దేశంతో సెలవులో అయిందని నేను ఆరోపిస్తున్నా. అంటే ఇక్కడ సెలవు ఇచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా జరిగినట్టే కదా లోపాలు. నేను మీకు స్పష్టంగా ఇంకా చెప్తున్నా, పై అధికారులు సెలవు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి కాళ్ళ బేరానికి పోయి సెలవు తీసుకున్నటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నా మీకు. సో కాబట్టి ఈ యొక్క కుంభకోణం ఏదైతే జరిగిందో ఆ కుంభకోణానికి ఆమె సెలవుకు నేను సంబంధం ఉందని చెప్పట్లే, కానీ ఈ యొక్క కుంభకోణం ధర్మీలనే ఆమె సెలవు పెట్టడానికి ఉన్న కారణాల్లో ఇదొక కారణంగా ఉండొచ్చు అనేటటువంటి అనుమానాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. మసూదన్ రెడ్డి గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. 9+ న్యూస్లో షార్ట్ బ్రేక్. భక్తి నుండి బాధ్యత వరకు ఆరోగ్యం